గంజాయికి బానిసై వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి. గంజాయి అలవాటైపోయింది. ఎంత చెప్పినా ఇంటలేడు. ఏం చేయాలా? గొడ్డలతో నరికి పడేసినాడు కొడుకుని తండ్రి. నరికేసి పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. ఎక్కడ జరిగింది ఇది? నిజామాబాద్ జిల్లా నల్లవెల్లిలో జరిగిందట ఈ ఘటన. ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలా? ఎట్లా గాంజాకు అలవాటు పడ్డాడు? మొత్తం వ్యవస్థనంతా తప్పుపట్టాల్సిందే. గవర్నమెంట్ తప్పే, పేరెంట్స్ తప్పే, మొత్తం సిస్టమ్ది మొత్తం తప్పే. గాంజా మత్తుకు బానిసగా మారి ఇంట్లో వాళ్ళను వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపేసిండు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో గురువారం ఈ ఘటన జరిగింది. వ్యవసాయం చేసుకునే కొత్తగొల్ల కిషన్, లక్ష్మీ దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు భానుచందర్ ప్రైవేట్ బస్ కండక్టర్గా పనిచేస్తుంటే చిన్న కొడుకు కొత్తగొల్ల భానుప్రకాష్ 23 సంవత్సరాలు గాంజాకు అలవాటు పడి ఖాళీగా ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, తాగడానికి డబ్బు ఇవ్వలేదని గొడ్డలితో తల్లిపైన కొడుకు దాడి. ఎక్కడైతే మహబాద్ జిల్లా చెర్లపాలెంలో దారుణం. తల్లి మీద దాడి చేసినట్టే కొడుకు, తాగుతందుకు పైసలు ఇస్తలేదని. వీడేమో తండ్రి కొడుకుని చంపిండు. ఎందుకు? గాంజాకు అలవాటు అయ్యిండు, వీడు ఇంటలేడు మాట అని వీడితోని నాకు మేము చచ్చినట్టుందని చెప్పి కొడుకుని గొడ్డలతో నరికేసిండు. ఏం ఘోరం చూడండి ఇది. ఎప్పుడు చూసినా మత్తులో తూలుతూ డబ్బుల కోసం ఇంట్లో గొడవ పడేవాడట. అతన్ని మార్చడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. గాంజాకు బానిస కావడంతో పెళ్లి కూడా కావట్లేదు. తండ్రి మందలించినప్పుడల్లా అతనిపైకే దాడికి వెళ్ళేవాడట. బుధవారం రాత్రి మత్తులో తూలుతూ ఇంట్లో హంగామా చేసి సోయి లేకుండా నిద్రలోకి జారుకున్నాడు. అతడి వేధింపులకు విసిగిపోయిన తండ్రి కొత్తగొల్ల కిషన్ గురువారం ఉదయం నిద్రిస్తున్న కొడుకును గొడ్డలతో నరకగా అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత కిషన్ గొడ్డలతో సహా ఇందల్వాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపిండట. ఇంకో దగ్గర ఎక్కడి తొర్రూరట, గిన్నే కదా, మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిపైనే గొడ్డలతో దాడికి దిగిండట కొడుకు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా నిందితుని అదుపులోకి తీసుకున్నారు. మహబాద్ జిల్లా చెర్లపాలెంలో ఈ ఘటన జరిగింది. ఏం ఘోరం ఇది! ఎటుపోతున్నాం మనం?